చక్కని ట్రాక్ డిజైన్ చేశారు. ఇది మోర్ లిటిల్ బిట్ సూపర్ క్రాస్ ఫోకస్డ్ గా ఉంది, బట్ యూ కెన్ ఫైన్ ట్యూన్ యువర్ స్కిల్స్ ఫర్ ఆఫ్ రోడింగ్. Okay, so what's up guys, welcome back to the channel. సో ఫైనలీ మన వైజాగ్ పీపుల్ కోసం ఇక్కడైతే ఒక మోటార్ పార్క్ ఓపెన్ అయిపోయింది. ఇట్స్ అమేజింగ్. అసలు దిగాలని చాలా ఉంది. గేర్ ఒకటి సెట్ అయిపోతే యాక్చువల్లీ దిగుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మోటార్ పార్క్ ఓపెన్ అయింది. సో వైజాగ్ లో ఎవరైతే ఉన్నారో వైజాగ్ లో లేదా ఇటు వైజాగ్ చుట్టూ అంటే ఆర్ఎస్ఏ మోటార్ పార్క్ అనేసి మనకి కొత్త ఫ్లాట్ ట్రాక్ అండ్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఓపెన్ అయింది. అంతేకాదు స్టెంట్ అకాడమీ కూడా ఓపెన్ అయింది. సో రిషి స్టెంట్ అకాడమీ ఆర్ఎస్ఏ. ఎవరైనా రావాలి అనుకుంటే యూ గైస్ కెన్ కమ్ అండ్ చిల్ హియర్ అండ్ లెర్న్ కూడా. యాక్చువల్లీ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ మీరు చాలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా సౌండింగ్ ఉన్నానో మీకు చూపిస్తా. ఇది మన ట్రాక్. ఓకే, సో బేసిక్ గా మొత్తం ఇలా ఫామ్ తోటి జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. సో అది వ్యూ మ్యాటర్ లో ఇచ్చి పడేశారు. క్రేజీ దగ్గర ఉంది ఆఫ్ రోడ్ ట్రాక్. అండ్ చాలా మంది బైకర్స్ వచ్చారు టు జాయిన్ ది ఈవెంట్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. సందీప్ అన్న, డినో అన్న, చాలా మంది వచ్చినాము కలిసి. అండ్ ఇక్కడైతే మన సూపర్ బైక్స్ ఉన్నాయి, కావాసాకి, బెనిలీ వీళ్ళంతా. సో అంతేకాదు ఇక్కడ కావాసాకి వాళ్ళ స్టాల్ ఉంది, హీరో వాళ్ళ స్టాల్ ఉంది, కొత్త ఎక్స్పల్స్ ఉన్నాయి టెస్ట్ డ్రైవ్ కి, కావాసాకి ఉంది, అండ్ మాన్స్టర్ వాళ్ళు వచ్చారు. అలా చాలా ఉంది. మీకైతే ఒకసారి వెళ్ళి ట్రాక్ కూడా చూపించేస్తా. ఒకసారి గేర్ మన దగ్గర ఉంటుంటే వేసుకుందాం అనేసి. సో ప్రాబ్లం ఏమైందంటే గేర్ వేసుకుందాము అంటే ఐ డోంట్ నో మీకు ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో అక్కడ నుంచి అని చెప్పేసి. సో గేర్ ఒకటి సెట్ చేసుకొని ట్రాక్ లో దిగనికి ట్రై చేద్దాం. అండ్ ప్రదీప్ బ్రో, సో మనోళ్ళు మాత్రం నేను చెప్తున్నా వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పీపుల్. అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు బేసిక్గా చెప్పాలంటే ఏం లోటు లేకుండా చూసుకుంటారు అంటారు చూసా, అలానే అసలు ఏం లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈవెన్ రిషి ఈజ్ ఆల్సో వెరీ స్వీట్ పర్సన్. అసలు చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చెప్పాలంటే ఐఎమ్ టోటల్లీ హ్యాపీ. ఈ బ్లాగ్ అసలు షార్ట్ అయిపోతుందని భయం వేస్తుంది. ఐ వాంటెడ్ టు లాంగ్ వీడియో దీనిలో. కాకపోతే మాకు వర్షం అలర్ట్ ఉంది అనమాట, వర్షం రాబోతుంది. ఆల్రెడీ ఆన్ ద వేలో పడ్డది. ఇప్పుడు ఇటువైపు వస్తుందేమో మన భయంతో మేము తొందర బ్లాగ్ చేస్తున్నాను నేను. అండ్ నేను నా హెల్మెట్ తీసుకురాలి, గోప్రో తీసుకురాలి, ఏం తీసుకురాలి, ఇన్స్టా 360 తీసుకొచ్చా. సో ఎవరైనా హెల్మెట్ కి మౌంట్ చేయగలితే అది మౌంట్ చేసుకునేసి నడుపుతాం, లేదంటే నా ఫోన్లోనే ఉన్న ఫుటేజ్ దిగమంట. జస్ట్ ఇన్ కేస్ నేను దిగకపోతే ఎవరైతే దిగుతున్నారో నేను వాళ్ళ ఫుటేజ్ చేసి మీకు తీసి పక్కా చూపిస్తాను అనమాట. అంతేకాదు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు, రేవెన్ రైడ్ నుంచి చాలా మంది వచ్చారు మన గ్రూప్ నుంచి. వాళ్ళని కూడా ఒకసారి కలిసి అందరితో మింగిల్ అయ్యి కొంచెం మాట్లాడి అండ్ దెన్ మనం ప్రతి ఒక్కటి చూపించేసి వద్దాం. మీకు చూపిస్తా ఒకసారి, ఈవెంట్ అంతా చూపిస్తా ఒకసారి. సో ఇక్కడైతే మన సూపర్ బైక్స్ అండ్ మన రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫైడ్ అనమాట ఇది. ఇక్కడైతే మన సూపర్ బైక్స్ ఇవన్నీ ఉన్నాయి. మన ఆర్ఎస్ కూడా ఉంది లిటరల్లీ. అక్కడ మనకి కావాసాకి ఇది స్టాల్ ఉంది, KLX 230. ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్ బైక్ ఫర్ ఇలాంటి సినారియోస్. సో మీకు అటువైపు వెళ్ళి చూపిస్తాను ఇంకా. సో గైస్ మన రేవెన్ రైడ్ నుంచి మన వాళ్ళు వచ్చేసారు అందరూ. ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ రేవెన్ రైడ్. సో మన వైజాగ్ గ్రూప్ అనమాట వీళ్ళందరూ. మేము వైజాగ్లో మేము ఎక్కువ ఫోకస్ చేయలేము, ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి. కానీ మన వాళ్ళే ప్లాన్ చేసుకునేసి రైడ్ వేసేసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అగైన్. సో ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారనమాట టు సపోర్ట్ ఆల్ ఆఫ్ దిస్. మీకు ఎట్లా అనిపిస్తుంది మోటార్ పార్క్? దిగాలని ఉందా? నేను యాక్చువల్ గేర్ తెచ్చుకోలేదు, నాకు దిగాలని ఉంది ఇప్పుడు. వాళ్ళు గేర్ రావాలా? చూద్దాం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. సో ఈ ట్రాక్ కూడా బేసిక్గా ఏంటంటే, సో ఈ ట్రాక్ కూడా FMSCI వాళ్ళతోటి కూర్చోపెట్టి చేపించింది. అంతేకాదు నేషనల్ రేసర్స్ తోటి ఈ ట్రాక్ని డిజైన్ చేయించారు అనమాట. సో ఈ ట్రాక్ ఫార్మాట్ లేఅవుట్ అంతా కూడా నేషనల్ రేసర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. సో అందుకే వెరీ ఫన్ ట్రాక్ అండ్ చాలా జంప్స్ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 8 జంప్స్ సంథింగ్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అక్కడ జంప్ చేస్తాడు మనోడు, చూపిస్తాను మీకు నేను. సో బేసిక్గా ఇంకా బైక్స్తో వార్మప్ చేసుకుంటున్నారు. కొద్దిసేపు తర్వాత నాకు తెలిసి ఇంకా పైకి హై ఎగురుతూ ఉంటారు అనమాట. సో వీ హ్యావ్ హైలెక్స్, వీ హ్యావ్ హీరో. హార్లీ ఎందుకు ఉందంటే హీరోతో కొలాబ్ కాబట్టి హార్లేది. మాన్స్టర్ ఉంది. ఇక్కడ స్టేజ్, మ్యూజిక్ అండ్ ఆల్ ఉండబోతుంది. ఇక్కడ బేసిక్గా ఫుడ్ అండ్ న్యూ హీరో ఎక్స్పల్స్. ఇప్పుడు రైడ్ సందీప్ అని వెళ్తున్నాడు KLX తీసుకొని. ఇగో సందీప్ అని అయితే దిగాడు. ఇప్పుడు కొద్దిగా సాఫ్ట్వేర్ సస్పెన్షన్స్ ఉన్నాయి అన్నమాట అవి. సో అందుకే కొద్దిగా ఆగమాగం అవుతున్నారు నడిపేటప్పుడు అందరం. అవునా? ఓకే. Thank you.
సో గైస్ ఇప్పుడే ట్రాక్లో అయితే నడిపాయి అనమాట. కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు బికాస్ ట్రాక్ వల్ల కాదు. ట్రాక్ వాజ్ వెరీ గుడ్. ట్రాక్ ఎలా ఉండేనో చెప్తా. ఫస్ట్ అయితే ట్రాక్ వాజ్ లైక్ మీరు లిటరలీ మీరు బైక్ నడపడమే ఆటోమేటిక్గా మీ బైక్ జంప్ అయిపోతుంది అనమాట. సో ట్రాక్ అట్లుండే, టర్న్స్ ఎవ్రీథింగ్. మీరు లిటరలీ ఫన్ ట్రాక్ అనొచ్చు దీన్ని. లైక్ మీరు ఇట్లా వస్తుంది, మీ బైక్ తీసుకోవాలంటే అది ఆటోమేటిక్ లా జంప్ అయి డిప్ అవుతుంది. బట్ బీ సేఫ్ ఎప్పుడైనా జంప్ చేసేటప్పుడు. టెక్నిక్స్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ దిశ అన్న వీళ్ళు నేర్పిస్తారు. సో నాకేం ఇష్యూ ఏంటంటే నేను నా గేర్ తీసుకురాలి, నా హెల్మెట్ తీసుకురాలి. సో హెల్మెట్లో నాకు స్పెక్స్ ఉంది కదా, సో జంప్ అయినప్పుడు ఇట్లా 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 అవుతుంది. నాకు ఏం విజన్ కనపడట్లేదు. సో ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి బూట్స్ యాక్చువల్లీ నాకు పెద్ద సైజ్ ఇచ్చారు. నేను యాక్చువల్లీ నావి ఈ షూస్ వేసుకొని వచ్చా. నాది ఆఫ్ రోడ్ బూట్స్ లేవు నా దగ్గర. యాక్చువల్లీ ఉన్నవి అమ్మేసా, చాలా టైట్ అయిపోయినాయి అనమాట. అవి రాంగ్ సైజ్ ఉండే నాది. సరే అది అమ్మేసిన అనమాట. అక్కడ ప్రాబ్లం అయిపోయింది. కొంచెం బూట్స్ కూడా లూజ్ అవుతున్నాయి. పోనీ అయినా పిలిచినందుకు ఫ్యూ సెషన్స్ చేశాను. సందీప్ అన్న కూడా కొంచెం నేర్పించిండు ఇటు ఇట్లా 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 అని. కాకపోతే ఇంకా సందీప్ అన్న కూడా చెప్పిన అనమాట, ఇట్లా షూస్ ఇవన్నీ అవుతుంది, హెల్మెట్ కూడా లూజ్ ఉంది. సో నాకు అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు. అయిపోయింది. నాకు ఎప్పుడైనా గేర్ ఎగ్జాక్ట్గా లేదంటే కాన్ఫిడెన్స్ ఇంకా జీరో అయిపోతుంది. ఆబ్వియస్లీ పడితే ఏంటి అని చెప్పేసి ఆ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. సో అలా అయిందనమాట. కానీ ట్రాక్ అయితే లవ్లీ. ఆహా. అండ్ ద వే దీస్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ అస్ నెక్స్ట్ లెవెల్. ఐ లవ్ వైజాగ్ పీపుల్. లిటరల్ చెప్పాలంటే ఇప్పుడు దే ఆర్ వెరీ స్వీట్. అసలు బాగా చూసుకుంటున్నారు. మిగతా ఏమైనా ఈవెంట్ ఇంకేముందో మొత్తం కవర్ అయితే చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడైతే అంతా మళ్ళీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఇప్పుడు వచ్చిన జెర్సీ కూడా ఇచ్చారనమాట వీళ్ళు ఆరేసేది. సో ఆ జెర్సీ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. మనం జనరల్గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అవంతా తీసేసి ఇప్పుడు హీరోది 210 లాంచ్ అవుతుంది అనమాట. డినో అన్న సందీప్ అన్న వీళ్ళందరూ లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్లీ స్టేజ్ మీద మమ్మల్ని కూడా పిలిచారు. మేము ఇండైరెక్ట్ గా పోలే బికాస్ బేసిక్ గా అంతా చాలా మంది ఉన్నారు. అండ్ సందీప్ అన్న డినో అన్న ఇంత పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మేము వెళ్ళి మాట్లాడడం నాతో అవ్వదు. సో నేను బేసిక్ వెళ్ళంగా స్కిప్ అయ్యి స్టేజ్ వెనకాలకి వచ్చి బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో అది సీన్. సో ఇప్పుడైతే మీకు వెళ్ళి మొత్తం మిగతాది ఏంటి ఈవెంట్ ఇంకేం జరగబోతుందో మొత్తం చూపిస్తా. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాక్ తో పాటు ద డ్యామ్ వ్యూ. అసలు ఆ వైజాగ్లో హైలైట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మౌంటైన్స్ ఉన్నాయి, అంతేకాదు బీచెస్ అయితే లవ్లీ. అండ్ జనరల్గా అందరూ అంటారు ఏంది వైజాగ్ ఇప్పుడు నైట్ లైఫ్ యాక్చువల్లీ ఇంకా చాలా బాగుంటుంది అనేసి. ఇప్పుడు కొంచెం ఈ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటకు వెళ్తాం కదా, అప్పుడు చూడాలి వైజాగ్ ఎట్లుంది అనేసి. ఇది సీన్. ప్రస్తుతానికి కార్లు అన్ని సామాన్లు, హెల్మెట్లు, గేర్స్ ఇదే మొత్తం ఇదే. యాక్చువల్గా నేను గేమ్ కూడా తీసుకురాలే చూసేసి వెళ్దామని. కానీ ఒక్కసారి ట్రాక్ చూసి అందరూ వెళ్ళేసి చేసేసరికి ఇంకా పెద్దగా అందరికి గేర్ తీసుకొని మరి వెళ్ళాను అనమాట. అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యా. వాళ్ళు కూడా అంటే అసలు మాకు కూడా వెళ్ళాలని అనేసి. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో ఎవ్రీవన్ దాని అర్థం అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ మోటార్ స్పోర్ట్ అని చెప్పేసి. రైడ్ సేఫ్ అండ్ ఆల్వేస్ వేర్ యువర్ సేఫ్టీ గేర్స్. ఫస్ట్ ఆఫ్ రోడ్ ట్రాక్ ఇన్ వైజాగ్ అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. థ్యాంక్ యూ so much. Thank you, Anna. At the same time, Priyanka చెప్పినట్టు. సో గైస్ వి హావ్ డినో అన్న. మోటార్ స్పోర్ట్ అంటే అన్న ఉండాల్సిందే సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ చక్కని ట్రాక్ డిజైన్ చేశారు. ఇది మోర్ లిటిల్ బిట్ సూపర్ క్రాస్ ఫోకస్డ్గా ఉంది. బట్ యూ కెన్ ఫైన్ ట్యూన్ యువర్ స్కిల్స్ ఫర్ ఆఫ్ రోడింగ్. ఇలా ద మోర్ హార్డర్ యూ ట్రైన్ ద బెటర్ యూ బికమ్. ఇక్కడ అయితే ఫస్ట్ నేను ఒక ల్యాప్ అయితే కొట్టేసినాను, బోనీ చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం. ఈసారి షార్ట్ టైం ఉండేదంటే ఫ్లైట్ అనేది 9 గంటలకు ఉంది, జస్ట్ ఫ్యూ అవర్సే ఉంది. ఈ ట్రాఫిక్లో పోరాడిపోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు యాక్చువల్ రేస్ స్టార్ట్. ఇప్పుడు రేస్ స్టార్ట్ కానీ నో రేసింగ్. అయితే రేవంత్ రోడ్ ఫ్రీలీ అనమాట. కేఎల్ఎక్స్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ టైం మనం తిరిగి వస్తాం. అండ్ మనీష్ అన్న అయితే ఫుల్ రెడీ. అసలు దిగానన్నాడు, మొత్తం గేర్ వేసుకొని రెడీ ఉన్నాడు మనీష్ అన్న అయితే. దిగుతున్నా ఇప్పుడు. సో అదనమాట. ఇక్కడికి రాగానే అందరికి ట్రాక్ లో దిగిపోతుంది. నేను కూడా దిగినా లాస్ట్. సో ఇప్పుడైతే డీజే స్టార్ట్ అయిపోతుంది, మ్యూజిక్ అంతా బేసిక్ గా. సో గైస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం మనము అక్కడ నుంచి. సో నేను చాలా ఎక్కువ కవర్ చేయలేకపోయినాను, మొత్తం చాలా చూపిద్దాం అనుకున్నా వైజాగ్ తిరిగేది అది అంతా. ఫస్ట్ థింగ్ ఏమైందంటే అక్కడ ఫుల్ హీట్ ఉండేసరికి ఫోన్ హీట్ అయిపోయింది నాది. సో సగం అవుతుంది వీడియోస్ అన్ని. అదొక ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత అక్కడ వర్షం పడ్డది ర్యాండమ్ గా, అది ఇంకొక ప్రాబ్లం అయిపోయింది. అండ్ దెన్ మాకు టైం కూడా లేకుండా మేము ఫ్లైట్ దిగాము, అక్కడికి వెళ్ళాము, ఫుడ్ తిన్నాము, రెడీ అయ్యాము, మళ్ళీ కార్ ఎక్కాము, ఆఫ్టర్ ట్రాక్ వెళ్ళిపోయాము. మళ్ళీ ఆఫ్టర్ ట్రాక్ నుంచి వచ్చాము, ఫుడ్ తిన్నాము, ఫ్లైట్ ఎక్కాము, మళ్ళీ వాపస్ వచ్చేసాము. సో చాలా ప్యాక్డ్ షెడ్యూల్ ఉండే. నా పవర్ బ్యాంక్ కూడా ఛార్జర్ లేదు. సో నేను ఎక్కువగా కూడా ఫోన్ లో రికార్డ్ చేస్తే మళ్ళీ నాకు ఛార్జింగ్ ఉండదు. ఎందుకంటే నేను ఆన్ ద వే అంతా కార్లో ఛార్జింగ్ పెట్టిన 5-10% ఎక్కుతుంది మహా అంటే. సో దానివల్ల ఇంకా మొత్తానికి ఎక్కువ తీయలేకపోయినా. బట్
ఎప్పుడైతే మళ్ళీ వైజాగ్ వెళ్తానో అప్పుడు పక్కన నా రైడింగ్ గేర్ ప్రాపర్ రైడింగ్ గేర్ తీసుకుని వెళ్ళేసి అప్పుడు పక్క ఆఫ్ రైడింగ్ చేస్తా వాళ్ళ దగ్గర అక్కడ మంచిగా. అప్పుడు ఫుల్ క్రేజీ ఫుటేజ్ తీసుకుంటాం, అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇదన్నమాట. అండ్ నేను నడిపిన ఫుటేజెస్ కూడా యాక్చువల్లీ తీశారు కానీ సరిగ్గా తీయలేదు, బాడీ గార్డ్కి ఇచ్చాము అన్నమాట. సో తను సరిగ్గా తీయలేకపోయాడు, తను కూడా పని చేసుకుంటూ తీసాడు. అందుకనేసి నేను సందీప్ అన్న ఆఫ్ రోడ్ చేసిన ఫుటేజ్ పెట్టాను. సందీప్ అన్న చేసింది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఆఫ్ రోడ్ ట్రాక్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ప్రాపర్గా ట్యూన్ చేసిన బైక్స్ కానీ మీకు ఇంకా ప్రాపర్ గేర్ మీకు ఉంటే మాత్రం మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అసలు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రిషి, ప్రదీప్ అండ్ విఘ్నేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ట్రాక్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు వైజాగ్ ఎప్పుడెప్పుడు వెళ్ళాలనుకున్నా వైజాగ్ కూడా చూసేసాను, ఫైనల్ ఆ బీచ్ కూడా చూసాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్. It's about spreading the love and the